రే చూడరా, మా జగనన్నని హిందూ వ్యతిరేకత కదా. చూడు, హే రామ్ అని పోస్ట్ పెట్టాడు. హే రామని పైన పెట్టిందే చూసావు కానీ కింద అదే రాముని నీచంగా మాట్లాడినోడికి మద్దతు తెలిపింది నీ కనపడలేదా? హిందువులు సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అడవిలో అడుక్కు తిని అన్న అన్య మతస్థుడైన పరమతాలను గౌరవిస్తాడు, మిగతా మతాల విశ్వాసాలను కాపాడుతాడు అని మన హిందువులమంతా 2019లో ఓట్లు గుర్తు గెలిపించా కదరా. గెలిపించాక ఏం చేశాడు? ఇంట్లోని గుడిసెట్టు వేశాడు, పత్ని లేకుండా పూజలు చేశాడు, డిక్లరేషన్ ఇవ్వమన్నందుకు తిరుమల పర్యటనే రద్దు చేశాడు. ఇప్పుడు ఏకంగా మన ధర్మాలని దూషిస్తూ మన దైవాలని ద్వేషించే వాడికి మద్దతు తెలుపుతున్నాడు. ఆయన హయాంలో రాముడిని తిట్టిన కత్తి మహేష్ కి లక్షల్లో సీఎంఆర్ఎఫ్ ఇచ్చినాడు. ఇప్పుడు అదే రాముడిని సనాతన ధర్మాన్ని దూషించినోడిని సమర్థిస్తున్నాడు. అంటే ప్రశ్న రావణ్ణి చంపేయాలనేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ప్రశ్న రావణ్ అరెస్ట్ విడుదల అయిందా? ఆగల. 4వసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5వసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలు, సెంట్రల్ జైలు. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! హిందూ వ్యతిరేకవాదుల్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మా ఓట్లు కావాలి కానీ మా ధర్మాలకు పడే తూట్లు మీకు కనపడవా?